లార్డ్, ఈ దినము కొరకు దేవుని వాగ్దానము. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. 118వ కీర్తన 6వ వచనం. నా పక్షమున దేవుడు ఉన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. నా పక్షమున దేవుడు ఉన్నాడు. ఒక్కసారి మన గుండె మీద చేసుకొని నా పక్షాన దేవుడున్నాడు అని ఒక్క నిశ్చయత కలిగి దేవుణ్ణి స్మరించుకుంటూ ఒక్కసారి పలకగలిగితే ఆ పలుకులో కొండంత ధైర్యం ఉంటుంది, ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, కృంగుదల ఉండదు. కారణం, దేవుడు నా పక్షాన ఉన్నాడు కనుక నేను భయపడను. ఎప్పుడన్నా గమనించి ఉండొచ్చు, బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తి తన వెనుక ఒక బలవంతుడు ఉంటే తన బలహీనతను బలహీనుడు మర్చిపోయి దాన్ని ప్రక్కన పెట్టి, మర్చిపోవడం కాదు, పూర్తిగా దానిని ప్రక్కన పెట్టి బలవంతుడిని చూసుకొని ధైర్యంగా ముందుకు సాగుతూ ఉంటాడు. తన బలహీనతను ఎప్పటికి గుర్తు చేసుకోడు, ఎందుకంటే తన వెనక బలవంతుడు ఉన్నాడు. ధైర్యంగా ముందుకెళ్తాడు. ఊతే పడేటట్టుగా ఉంటాడు కానీ ధైర్యంగా ముందుకెళ్తాడు. కారణం, తన వెనక బలవంతుడు ఉన్నారు. సో మన వెనుక కూడా బలవంతుడు, భగవంతుడు, సమస్తము సాధ్యం చేయగలిగినటువంటి బలవంతుడు యెహోవా మన పక్షాన, ప్రత్యేకించి నీ పక్షాన దేవుడున్నాడు. దేవుడు ఉన్నప్పుడు కీర్తనకారుడు దేవుడు ఉన్నాడు గనక నేను భయపడను అని నిశ్చయంగా, సంకోచం లేకుండా, అనుమానం అనేది లేకుండా నేను భయపడను అని చెప్తా ఉన్నాడు. ఎస్, నీవు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసయ్య నీతో ఉన్నాడు. నమ్మాలి. యేసయ్య నీతో ఉన్నాడు, నమ్మాలి. యేసయ్య నీ పక్షాన ఉన్నాడు, నమ్మాలి. యేసయ్య నీ పక్షాన ఉన్నాడు కనుక దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. చిన్నపిల్లవాడిని చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులకు కూడా ఉంటే ధైర్యంగా ఉంటాడు. ఎంత ధైర్యంగా ఉంటాడంటే ఏదైనా కుక్క అడ్డం వచ్చినా కానీ దాని మీద రెచ్చిపోతూ ఉంటాడు అని, ధైర్యంగా ముందుకెళ్తాడు. కారణం, తన వెనుక తన తండ్రి తల్లి ఉన్నారు. భయపడ్డావు. తల్లిదండ్రులు లేనప్పుడు చూడు పరిగెడతా ఉంటాడు. లేఖనం సెలవిస్తూ ఉంది, గర్భమున పుట్టిన తల్లి తన చంటి బిడ్డను మరుచున, ఒకవేళ ఆమె అయినా మరుచును కానీ నేను నిన్ను మరువను, విడువను. అంత ధైర్యపరిచే దేవుడు, మన పక్షాన ఉండేటటువంటి దేవుడు మనతో ఉండగా, నీ పక్షాన ఉండే దేవుడు నీతో ఉండగా, యేసయ్య నిత్యము నీతో ఉండగా, నీ పక్షాన ఉండగా ఇంకా భయం ఎందుకు? భయము అనే ముసుగులో నుంచి బయటికి రా. యేసయ్య నీతో ఉన్నాడు. తండ్రిగా, తల్లిగా, స్నేహితుడిగా, బలవంతుడిగా యేసయ్య నీతో ఉన్నాడు. భయపడకు. 365 సార్లు బైబిల్లో భయపడకు అని రాసింది అని మనమే చాలాసార్లు గుర్తు చేసుకున్నాం. మరలా భయపడితే అవసరం లేదు కదా. యేసయ్య నీతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అని అరవాలి. మహిమ అని అరవాలి. వి షౌట్ హల్లెలూయా, వి షౌట్ గ్లోరీ. యేసయ్య నీ పక్షాన ఈ ఉదయకాల సమయంలో ఉన్నాడు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి,
మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ప్రత్యేకించి దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్కుతో మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. మీరు మా పక్షాన ఉన్నారు కనుక యేసయ్య మేము భయపడము, నేను భయపడను. నీ వాక్కుతో ధైర్యపరిచినందుకు వందనాలు నాయన. నీ వాక్కుతో ధైర్యపరిచినందుకు వందనాలు తండ్రి. నిలబెట్టబోచున్నందుకు వందనాలు తండ్రి. నడిపించబోచున్నందుకు వందనాలు తండ్రి. మహిమ ఘనత ప్రభావం మీ పరిశుద్ధ నామమును సమర్పించుకొనుచు యేసు నామం పేరట స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.